మాస్టర్స్ గురువందనం చేసుకున్నాము. ఈ విశ్వంలో ఉండే గురువులందరికీ నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన గీత రజనీ మేడంకి, పద్మావతి మేడంకి, వింటున్న ఆత్మీయులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రేజీకి, స్వర్ణమాల తల్లికి, వంశీ సార్కి, సుకన్య మేడంకి, అందరికి కూడా, వింటున్న అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్, ఈరోజు ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం. కృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పింది ఒక చిన్న స్టోరీ. ఏంటంటే, ఒకరోజు ఇద్దరు బామర్ది నడుచుకుంటా వస్తుంటారు. వస్తా బావా కృష్ణుడిని అడుగుతాడు, బావా అసలు ఈ కష్టాలంటే ఏంటి, అసలు ఎందుకు ఉన్నట్టుండి భార్యలు భర్తల నుంచి భార్యలు, మరి కుటుంబంలో ఎవరైనా సరే కొడుకులు తల్లిదండ్రులు కొడుకుల్ని ఒకరికొకరు ఎందుకు ఉన్నట్టుండి ఇలాంటి ఆ విమర్శలు పాలవుతారు, ఎందుకు ఇట్లా వస్తాయి అని కృష్ణుడిని అడుగుతాడు అన్నమాట. బావా అని అడుగుతాడు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే చిన్నగా ఉన్నవి, నాయనా నీకు చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను, దానివల్ల నువ్వు అర్థం చేసుకుందువు అని చెప్తాడు అన్నమాట. అయితే చెప్పు బావా అని అడుగుతాడు అర్జునుడు. అడిగిన తర్వాత ఒక దిక్కు కూర్చొని ఒక ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు కొత్తగా పెళ్ళయింది, 6 నెలలే పెళ్ళయింది. అయితే బాగా ఎంతో ఆలాజలంగా, వాళ్ళకి ఇంకేం తక్కువ ఉండదు కదా, రాజు అంటే ఇంక రాజే కదా. ఆ పనివారు, రాజ్యము మొత్తం వాళ్ళదే. ఎంతో ఆనందంగా కృషిగా బాగుంటారు అనమాట. కొత్తగా పెళ్ళైంది, ఆమె 3 నెలలు గర్భిణి అయింది. అయితే సరే అని ఒక వనం ఉంటది కదా, తోటలాగా ఇట్లా మామిడి వనం లాగా ఉంటది. ఆ మామిడి వనం కట్టుకొచ్చి అటు కూర్చొని ఆలోచనగా మాట్లాడుకుంటా నవ్వుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంటారు అనమాట. సడన్ గా ఆ 2 పావురాళ్ళు వచ్చి ఆ కొమ్మ మీద వాళ్తాయి. వాళ్ళ తర్వాత ఇంకప్పుడు అవి తింటా ఇది చూసుకుంటూ నవ్వుకుంటూ ఆ మహారాణి ఆ 2 పావురాళ్ళు 2 భార్య భర్తలా, లేకుంటే అన్నదమ్ముల్లా, లేకుంటే అక్క చెల్లెల్లా, ఆడవారా అని అడుగుతాడు. ఎవరు రాజు అంటది, రాజా వాళ్ళిద్దరు భార్య భర్తలేను అంటే అని చెప్పుద్ది. ఆ అట్లా భార్య భర్తలే కాని అవసరం లేదు కదా, అన్నదమ్ములు ఉండొచ్చు, 2 ఆడే కావచ్చు, 2 మొగయి కావచ్చు కదా అంటాడు రాజు. అయితే ఈయన అంటాడు, లేదు లేదు రాజా, ఒక ఒక ఆడ పావురం ఉంది, ఒక మగ పావురం ఉందని ఎవరు ఈ ఈ మహారాణి అంటది. ఆయన లేదు లేదు, సరే మనం ఇద్దరం పందెం కాసుకుందామా అని సరదాగా పందెం కాసుకుందామా అంటాడు. చెప్పు రాజా అంటది. అయితే ఎవరు వాడిపోతే ఓడిపోయిన వాళ్ళు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి అంటాడు. నవ్వుకుంటేనే అసలు వాళ్ళకి తెలియకుండానే సరే సరే అని అనుకుంటారు, ఒకరికొకరు శబ్దాలు చేసుకుంటారు సరే సరే అని. అయితే ఆమెకు తెలుసు, ఎందుకంటే ఒక పావురమేమో పావురము, ఒకటేమో మగ పావురం అని మహారాణికి తెలుసు. మహారాజు ఏమంటాడు, కాదు అది ఇది అంటాడు. సరే ఒక పక్షులకి తెలిసిన ఆయన పక్షులు పడతారు కదా, ఆ పక్షులు తెలిసిన ఆయన పిలిపించి పట్టే సమయంలో ఏమేం చేస్తుందంటే ఈమెకు తెలుసు కదా, అరే రే కొంచెం ఆలోచించుద్ది అనమాట. మహారాజు కొంచెం దీపు లేకపోతున్నాడే, ఈయనే తట్టలేడని చెప్పి ఆ ఆ పక్షులు పట్టకుండా ఆయన పరీక్షించి ఆయన ఏం చేసిందంటే ఆయన కొన్ని నాణ్యాలు ఇచ్చి, నువ్వు అబద్ధం చెప్పాలి, ఎందుకంటే అందులో కానీ గెలిచింది అనుకో నిజంగానే నేను అంటదాన్ని అంటే రాజ్యం ఏలలేను, రాజుపోయినంటే వ్యవస్థంగా అయిపోతుంది ఈ మన రాజ్యం అంతా. ఎందుకంటే రాజు లేని రాజ్యం ఏనగానే అవుతుంది కదా, రాజు ఉండాలి, సరే నేను పోయినా పర్వాలేదని చెప్పి ఆమె అబద్ధం చెప్పమని డబ్బులు ఇచ్చి ఆయనకు పక్షులు పట్టుకున్నాయని చెప్పేస్తాడు. సరేలేమని ఆయన నిజంగానే అడికొచ్చి చెప్తాడు అన్నమాట. అంటే రాజా ఒకటి ఇద్దరు మగయేనని చెప్తాడు. చెప్పిన తర్వాత మహారాణి చూసావా నేను చెప్పింది గెలిచింది, ఇంక నువ్వు సిద్ధంగా అంటాడు.
నువ్వు 14 సంవత్సరాలు అడవిలోకి పోవడానికి సిద్ధంగా అంటాడు. అంటే రాజా రాజా నేను ఇప్పుడు ఒట్టి గర్భవతిని. నేను ఎలా ఎళ్ళాను? సరే నీకు కనిపీయకుండా 14 సంవత్సరాలు మన దేశంలోనే ఎక్కడో ఒక చోట మూలకుంటాను మహారాజా అని భంగపడుకుంటది. భంగపడుకున్నా ఆయన ఈనడు. నువ్వు మాట తప్పుతున్నావు కాబట్టి ఇంకొకటి శిక్షనేస్తున్నాను నీకని చెప్పి నిన్ను అడవిలో ఇడిసిపెట్టడం కాదు, పోవడం కాదు. నిన్ను ఇప్పుడు మరణానికి మరణ సిద్ధం చేస్తున్నా అని చెప్పి నలుగురిని ఇచ్చి పంపిస్తాడనమాట. ఏమన్నా చంపేసి రండి అని. అప్పుడు తీసుకొనెళ్తారు. ఇదంతా అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మన ఈ గుణాలు ఎలా ఉంటున్నాయి, క్షణంలో ఎలా మారిపోతాయని. కరెంట్ పోయింది మాస్టర్. అయితే అప్పుడు చెప్తదనమాట. సాయి ఇనొస్తుంది కదా మాస్టర్ చెప్తా అట్లనే. కరెంట్ పోయింది. ఆహ్, అయితే అడవిలోకి వదిలిపెట్టరాడానికి ఎళ్తారన్నమాట. ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి కొన్ని రోజులు పొయ్యి తీసుకొనెళ్తారు. తీసుకొనెళ్ళిన తర్వాత ఆమెను చంపటానికి వాళ్ళకి సాధ్యం కాదన్నమాట. ఎందుకంటే మహారాణి ఆమె చేత్తోటి భోజనాలు చేశారు. అరే నేను చంపను అని చెప్పి ఈళ్ళు నలుగురు వంతులేసుకొని, సరే అమ్మా నిన్ను చంపలేకపోతున్నాం మహారాణి. ఏం చేయాలంటారు. సరే నాయనా పొయ్యి చంపేసినామని చెప్పండి. ఇంకేం చేస్తారు? నేను గూడా గర్భిణిని. నా కడుపులో బిడ్డను గూడా చంపుకోలేను కదా! అని చెప్పుద్ది. చెప్పిన తర్వాత అప్పుడు "అమ్మా నీ బట్టలియ్యి" అని చెప్తాడు. చెబితే బట్టలు రాజుకు చూపెట్టి చంపేసినామని చెప్పడానికి చెప్తారన్నమాట. పోయిన తర్వాత మహారాజా ఆ! మహారాజుకి చెప్తాం అంటారు. ఆమె ఒక తీర్న తీగ అని ఉంటది మాస్టర్. ఆ తీర్న తీగకు ఆకు మండలన్నీ కట్టుకొని, ఒంటి నిండా ఆకు మండలు కట్టుకొని, ఆ బట్టలు ఇప్పేసి ఇచ్చది. ఇచ్చేసిన తర్వాత ఈళ్ళు ఏదో ఒక యాటాడి దాంట్లో ఆ రక్తంలో ముంచుకొని పోయి మహారాజా చంపేసినాము మహారాణిని అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈమేం చేస్తదంటే, ఇంకా అడవిలోనే కొంచెం ఆ అడవిలో కాసిన పండ్లు, ఫలాలు ఇయ్యయి తిని ఆమె కాలం గడుపుతా ఉంటది. కాలం గడుపుతా ఉన్న తర్వాత కొన్ని నెలలు నిండుకొనొస్తుంటాయి. ఒకరోజు ఒక భోజరాజని ఆ పక్క ఒక రాజొస్తాడన్నమాట. రాజు యాటకని వస్తాడు. యాటకొచ్చిన తర్వాత యాటకొచ్చి వాళ్ళు ఆడుతుంటరు. ఈ యాటాడిన తర్వాత ఈమె ఆ పొదలోకి దూరుతది వాళ్ళ నువ్వున్న చూసి గుర్రాల సప్పిడికి. ఈళ్ళనుకుంటరు యాటేమని చెప్పి అందరూ బందోబస్తుగా నిలబడతారక్కడ. నిలబడిన తర్వాత బయటికి ఈళ్ళు బాణం వేయడానికి రెడీ అయితుంటరు. "ఓ ఓ అన్నలారా మీరు ఎవరో గాని తెలీదు. నేను ఒక స్త్రీని. నన్ను చంపితే మీకేమొస్తది? నేను జంతువుని కాదు" అని చెప్తారు. చెప్పిన తర్వాత, "అవునా! నువ్వెందుకు ఆ పొదలో దూరుకున్నావు? బయటికి రా" అంటాడు. "అన్నయ్య నేను" ఆమె అనుకోకుండానే అన్నయ్య అంటదన్నమాట. "అన్నయ్య నేను ఒక స్త్రీని. నా ఏదో నా కర్మ వల్ల నేనిట్లొచ్చాను. మరి నన్ను మన్నించండి. నేను రాలేను. నాకు బట్టలు లేవు" అంటది. అయితే అవునా అని చెప్పి ఆయన చుట్టుకున్న కండవని ఆ కండవని ఇసిరేస్తాడు పొదలోకి. పొదలోకి ఇసిరేసిన తర్వాత ఆమె చాలా ఆహ్, ఎ ఎ చుట్టుకొని బయటకొచ్చిద్ది. బయటకు చూడంగానే ఆమెను చూడంగానే ఆ రాజు చాలా ఆహ్, ఆహ్, ఆశ్చర్యపోతాడనమాట. "ఇంత సౌందరమైన అమ్మవు అంటే నెలలతోటున్నవు. నువ్వు అసలు ఈడెందుకున్నవు? అసలు ఏందని" ఇంకా ఆయన అడుగుతాడు. అడిగితే, "ఇదంతా నేను చెప్పలేనన్నయ్య. ఇప్పుడు నేనేం చెప్పలేను." నా సహో నువ్వు అన్నయ్య అన్నావు గాబట్టి, నేను తీసుకెళ్ళి నిన్ను చాలా మంచిగా మా రాజ్యంలోనే నేను పెట్టుకుంటాను. నిన్ను మంచిగా చూసుకుంటానంటది. అంటే సరేనని ఆమె ఎళ్తది. ఆమె ఎళ్ళిన తర్వాత మంచిగా తీసుకొని పోతుంటే, ఆ రాజ్యంలో వాళ్ళంతా ఇంతమంది భార్యలు, అంటే ఏజ్ అయిపోయింది గదా! మళ్ళీ పెళ్లి చేసుకొనొస్తుండే అని చెప్పి ఆహ్, అందరూ గునుగిట్లు పడతా ఉంటారు. అంటే ఒకరికొకరు గుసగుసలాడుకుంటుంటరు. ఆ గుసగుసలాడుకుంటుంటే ఇదిన్నాడు రాజు. "అయ్యయ్యో! మీరు అపార్థం చేసుకోకండి. ఆమ నా సో నా చెల్లెలు, నా చెల్లెలుని తీసుకొస్తున్నాను" అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంక చెల్లెలుగానే అందరికి పరిచయం జేసి
అక్కడ పెట్టుకుంటాడు. పెట్టుకున్న ఆళ్ళ రాజ్యంలో పెడతాడు. పెట్టిన తర్వాత ఆమె పురుడు పోసుకుంటది. కొన్ని రోజులకి పురుడు పోసుకుంటది. మంచి ఆనందమైన రాజు బిడ్డలాగానే రా రా బిడ్డని కంటది. బిడ్డని కన్న తర్వాత ఆలాజలంగా ఆ బిడ్డ ఎలాంటి అల్లరోడంటే చానా అల్లరోడు. అయినా గూడా ఆ రాజు నాకు మేనల్లుడు, నా మేనల్లుడిని ఎంతో గారాబంగా పెంచుతాని అంత బాగా పెంచుకుంటుండనమాట. పెంచుకుంటా ఉన్న కొన్ని రోజులకి ఇంత అంతయి కొంచెం 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అట్లా బాలుడైతాడు. బాలుడైన తర్వాత ఈ ఆయన ఎంత అంత అల్లరంటే అందరు నీళ్లు తీసుకెళ్తుంటే వాళ్ళ కడవలన్నీ పగలగొట్టేవాడు బాణాలేసి. మళ్ళీ ఇంగ రాజు ఏం చేసిండు తట్టుకోలేక రాజు కాడికొచ్చి మొరపెట్టుకుంటారు. రాజా మేము ఇప్పుడు ఆహ్, మీ మేనల్లుడు చానా అల్లరి చేస్తుండు. తాగటానికి కూడా మంచినీళ్ళు తీసుకుపోవడానికి మాకు ఈళ్ళు దొరుకుతలేదు. ఇట్లా అట్లా అని చెప్తారు. చెప్తే అవునా! నా మేనల్లుడినైతే నేనేమి అనలేను. చాలా నాకు గారాబంగా పెంచుకుంటున్నా అని చెప్పి, అప్పుడు మీకు ఇయుంటాయి గదా! పిత్తల ఇయి చేపిస్తాను. మీరు బాణాలేసినా మీకు అని చెప్పి వాళ్ళకి సర్దజెప్పి వాళ్ళందరికీ చేపిస్తాడు గానీ, ఆయన మాత్రం ఏం దండించడన్నమాట. అలా అంత అల్లారు ముద్దుగా సాక్కుంటుంటాడు. సాక్కున్నాక ఒకరోజు ఆడుకుంటా కోట బయట ఆడుకుంటా ఉంటాడు. కొంచెం అడవిలోకెళ్ళి పిల్లలు అందరూ పోయి బాలాటలాగా ఇట్లా ఆడుకుంటా ఉంటారు. ఆడుకుంటుండేసప్పటికి ఒక మహా ఇంకొక రాజ్యమైన చిన్న రాజ్యము బాగా కామాంధుడు అన్నమాట. అంటే ఒక రాక్షసుల్లాంటోడు. వచ్చా ఉంటాడు. అడ్డం తలగమంటే ఈయనేం చేస్తాడు, ఈ బాలుడు ఎదురు తిరుగుతాడు. "నువ్వొస్తా మమ్మల్ని అడ్డం తలగమంటావా" అని ఆయనతోటి తగరాజు బాగా తగువు పెట్టుకుంటాడు. తగువు పెట్టుకున్న తర్వాత "నీకు చాలా అహంకారం ఉన్నట్టుంది. అసలు నువ్వెవరివి? అడ్డం తొలగమంటే తొలగు. ఏనుగుల చేత తొక్కిస్తా" అని చెప్పి 2 చెంపదెబ్బలు కొడతాడన్నమాట. శబ్దం దెబ్బలు కొట్టిన తర్వాత ఆళ్ళ మామయ్య ఇంక ఏడ్చుకుంటూ వచ్చి, "మామయ్య నన్ను పలానా ఆయన ఇట్ట కొట్టినాడు. ఇట్లా చూడు ఎట్లా రా అంత రక్తంగా అయినాది" అంటాడు. ఎవడు ఇంత ధైర్యం చేసిందెవడు? అంతలా ఎవరు? మన రాజ్యంలోకొచ్చి మనలే కొట్టారా? ఎవరని చెప్పి ఈయన సైన్యాన్ని తీసుకొని అందరిని దండయాత్రకెళ్తాడు. ఎళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళుంటరు. ఉన్న తర్వాత అప్పుడు ఈయన ఈ ఇంకేం చేయలేడు గదా! ఆయన ఈళ్ళు యుద్ధం జేయడానికి సిద్ధమైతారనమాట. "అయ్యయ్యో! నేను యుద్ధం చేయడానికి రాలేదు సారు. ఇట్లా బాలుడు కొంచెం మొండిగా అన్న తర్వాతనే మేము ఒక దెబ్బ కొట్టాము అని నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నన్ను క్షమించండి" అని వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఈ రాజు కాళ్ళ మీద పడతాడు. "అయ్యో! అవునా! సరే క్షమించేసినాలే తెలీదు గదా!" అని ఇంకా సరేలే ఇద్దరు దోస్తులుగా అయ్యి తీసుకొనెళ్తాడు. ఎవరిని ఆయన ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన హ్మ్. ఆహ్, మంచిగా ఫ్రెండ్లీగా అయిపోతారనమాట. ఆ రాజ్యమోళ్ళు ఈ రాజ్యమైనా మంచిగా ఫ్రెండ్లయిపోతారు. ఫ్రెండ్లయిపోయిన తర్వాత కొన్ని రోజులుండి ఆయన ఒకసారి ఆ పిల్లోడి అమ్మ ఆయన కళ్ళల్లో పడతదనమాట. చూస్తది. చూసిన తర్వాత అబ్బా! ఇంత సౌందర్యమైన ఆమ ఈమెని ఎట్లనైనా సరే నేను అనుభవించాల్సిందే అని పట్టుబట్టి ఎంతో ప్రేమగా నటించి ఇంకా నీ చెల్లెలైనప్పుడు నా చెల్లెలు కాదని చెప్పి కొన్ని రోజులు ఆడుండి, ఆయన్ని నమ్మిచ్చి ఈయన ఎళ్ళిపోతది. ఎవరు ఆయన్ని అడుగుతాడనమాట. "నీకు చెల్లెలైతే నాకు చెల్లెలే గదా! మా రాజ్యానికి పంపియ్యి. కొన్ని రోజులు ఉండొస్తది మీ మేనల్లుడు మీ చెల్లెలు" అంటాడు. ఇంక ఫ్రెండ్లీగా అయిపోయిండ్రు. అన్నీ మంచిగా చెల్లెలు అంటున్నాడు. ఇంకని చెప్పి "సరే అమ్మా పొయ్యొస్తావమ్మంటే" "సరే అన్నయ్య" అంటది. "పొయ్యొస్తాను" అంటది. ఇంక తీసుకుపోయి ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ఆడ పెడతాడు. "నువ్వు నా చెల్లెలు గాదు. వాళ్ళ రాజ్యానికెళ్ళిన తర్వాత నువ్వు నా చెల్లెలివి కాదు. నువ్వు నాకు భార్యగా గావాలి. నిన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటాను" ఇదది అంటాడు. "నువ్వు ఏమైనా చెయ్యి. నేను నా ప్రాణాలైనా వదిలిపెడతా గాని నేనలా చేయను. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు ఎంత ఏది చేసినా గూడా" అంటే, "నిన్ను బానిసగా చేస్తానంటది. అయినా పర్వాలేదు నేనుంటానంటది." అక్కడ పెట్టి ఇంకా ఆమెను ఆ గుర్రాల కాడ పేడెత్తేను ఆమెను ఒక దాసిగా చేస్తాడనమాట. దాసిగా చేసి అప్పుడే తింటదని ఆమెను ఒక్క క్షణం గూడా తీరిక లేకుండా పని చేపిస్తుంటాడు. ఈ అబ్బాయి కొంచెం తెలివికల్లోడే గదా! రాజుబిడ్డే గదా! ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆవుల్ని వాటిని ఈ ఇచ్చి
పంపిస్తాడు. కాసుకొని రాపో, కాసుకొని రాపో అని చెప్పి గుర్రాల్ని వాటిని ఇచ్చాడనమాట. ఆ గుర్రాల్ని ఇచ్చిన తర్వాత ఆ! గుర్రాల్ని ఇచ్చిన తర్వాత ఇంకెళ్ళిపోతాడు. కాసుకోవడానికి ఎళ్ళిపోతున్న తర్వాత ఈ ఈ ఒక ఆలోచనొస్తది. ఈ బాలుడున్నంత సేపు ఈ బాలుడున్నంత సేపు మనకి ఈలు కాదు. ఎందుకంటే ఆళ్ళమ్మని చేపట్టడానికి ఈలు కాదు. ఏదైనా చేస్తాడని చెప్పి అప్పుడు ఈ బాలుడిని చంపేసేయాలని పన్నాగం పన్నుతాడు. పొందిన తర్వాత అబ్బాయికి అన్నంలో మంచి సరళ పదార్థం చేసి అన్నంలో ఇసం కలిపి పెట్టి మంత్రులకిచ్చి పంపిస్తాడు. ఎక్కడైనా ఒక పడుబన్న బాయిలేసేయండి అని. ఆ అబ్బాయిని చంపేసి ఒక చుట్టి ఒక చాపలో చుట్టి బాయిలేసేస్తారు. ఆ బాయిలేసిన తర్వాత ఒక అడవిలో బాయిలేసేసిన తర్వాత ఆ బాయిలో నాగేంద్రుడు ఒక భవనం ఉంటదన్నమాట. ఆ బాయిలో. అయితే నాగేంద్రుడికి కూతురుంటది. ఆమె చూస్తదన్నమాట. అయ్యయ్యో! నాన్నగారు చాలా అందమైన బాలుడు. ఇలా ఎవరో ఇసమిచ్చి చంపేశారు అని చెప్పి తండ్రి కాడికి తీసుకుపోయిన తర్వాత, వాళ్ళకి తెలిసిన వైద్యంలో ఆయనకు ఇసం తీసేసి ఆ ఇసం తీసేసి వాళ్ళని ఆ బాలుడిని బతికిస్తారు. బతికిచ్చిన తర్వాత చాలా బాగుంటారు. మర్చిపోతాడు. ఎందుకు నేనిక్కడున్నాననేది మర్చిపోతాడు. ఎంతో ఆనందంగా ఉంటదక్కడ. ఆయన ఆ నాగలోకంలో చాలా బాగుంటాడనమాట. ఒకానొక రోజు మతికొచ్చేస్తది. ఎందుకంటే అయ్యయ్యో! నా తల్లి అక్కడుంది గాడు హింసిస్తున్నాడు. ఏం చేయాలా అని చెప్పి అప్పుడు తల్లి కోసం ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే నాకు మతికొచ్చింది. మా తల్లుంది. ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు మా అమ్మని ఇట్లా పెట్టాలని చూస్తున్నాడు. ఇదేది అంటాడు. అవునా! సరే, సరే నేను నీకెందుకు నువ్వు నువ్వు ఏమి బాధపడకాకు. నేను ఉన్నా గదా! అని చెప్పి ఈయన నాగేంద్రుడు రెక్కల్లాగా అంటే వాళ్ళు ఎట్లంటే అట్లా రెక్కల్లాగా తయారయ్యి గద్దలాగా. ఆ గద్ద కూసోబెట్టుకొని ఎక్కడున్నా చూపెట్టు అని చెప్పి తీసుకొని పోతుంటాడు. అంతలేకే ఈళ్ళ మేనమామ ఏం చేస్తాడు, అయ్యో! ఇన్ని రోజులయిందా 6 నెలల దాకా అయింది. వాళ్ళ ఆచూకీ లేదు. ఏం చేస్తుందో ఏం చేస్తున్నాడో ఏమో తెలీదు. ఎందుకంటే ఆహ్, తీసుకెళ్ళి ఇంకా ఏ అడ్రెస్ లేదు. ఏది లేదు అని చెప్పి ఆయన ఒక సైన్యాన్ని ఎమ్మట పెట్టుకొని వస్తా ఉంటాడు. అంతా లెక్కలు ఎక్కడ చూసుకుంటారో ఆ రాజ్యంలోకని వస్తా ఉంటారు. ఈయనని తీసుకెళ్తుంటాడు. బాలుడిని కూర్చోబెట్టుకొని నాగేంద్రుడు తీసుకొని పోతుంటాడు. అయ్యయ్యో! ఎవరో రాక్షసులు నా అల్లుడిని తీసుకొని పోతున్నారు చంపేయడానికేమో అని చెప్పి ఆయన ఒక బాణం వేస్తాడు. బాణం వేసి ఉండంగానే కిందాలుతాడు. కిందాలిన తర్వాత ఆ నొప్పితోటి బాధపడుతుంటే అయ్యయ్యో! మేనమామ గారు ఆయన వల్ల నేను బ్రతికున్నానంటే ఆయన వల్ల నేను ఇట్టడి సంగతి ఇట్లా జేసిండ్రు. ఇట్లా అయింది. మా అమ్మని ఇట్లా ఆయన మంచోడు గాదు. ఇట్లా నువ్వు పంపించినాయన ఇట్లా చెప్తాడు. అన్నీ చెప్తాడన్నమాట. అవునా! అట్నే యుద్ధం చేసి చంపేసి ఇప్పటికిప్పుడే చంపేసి అమ్మని తీసుకొనొద్దాం పొమ్మని చెప్పి ఆ నాగేంద్రుడు, ఈళ్ళు, పిల్లోడు, వాళ్ళ మామయ్య, సైన్యం బయలుదేరి అక్కడికెళ్తారు. ఎక్కడికి? ఆ రాజ్యంలోకెళ్తారు. రాజ్యంలోకెళ్ళిన తర్వాత ఈమె భర్త ఉన్నాడు గదా! ఆమె భర్త రాజ్యం ఏలలేక భార్య పోయినాక ఎంతమందిని చేసుకున్నా సంతానం లేక ఆ రాజ్యమంతా అతలకుతలమై ఎందుకంటే ఈమె అంత మంచి మహా యోగ్యురాలు గదా! పతివర్త. ఇంకా ఆమె పంపించిన తర్వాత ఆయనకు దుఃఖమే మిగులుతుందన్నమాట. ఎవరిని తెచ్చుకొని ఏ సుఖం పొందలేకపోతున్నాడు. ఆ వంశధారకుడిని ఈయలేకపోతున్నారు. అసలు ఇంక ఏందని చెప్పి ఆయన రాజ్యం పట్టుకొని, ఆ రాజ్యంలోకి ఈయన ఇంగ అంటే రాక్షసుడని తెలీదు కానీ, ఈయన కాడికొచ్చి ఆ రోజు ఆహ్, నైట్ ఉండి మళ్ళీ ఇంకొక రాజ్యానికి పోవాలని వాడికొచ్చుంటాడనమాట. మీటింగ్‌లో ఎక్కడైనా మంచి ఒక రాజ్యమేలే రాజు ఎవరైనా ఉన్నారా అని ఈయన పరీక్షలు పెట్టుకోవడానికి ఈయనొచ్చాడు. ఆ సభలో ఉంటున్నాడు. అంతలోకి ఈళ్ళు ఆ సభకెళ్తారనమాట. ఎళ్లి నా చెల్లెల్ని ఏం చేసినవు? సంపేసినవా? అని చెప్పి ఈయనని సంపాలని ఈయన బాణం తీస్తాడు. ఎవరు? ఈళ్ళ మేనమామ. ఆ! రాజు. అయితే అది తీసిన తర్వాత ఆగాగు ఈయన పేరు ఇంకో వాళ్ళ భర్త ఉంటాడన్నమాట. ఎవరు? ఈళ్ళ నాన్న. అయితే ఆగాగు ఏమైంది? ఎందుకంత సడెన్‌గా చంపాలని చూస్తున్నావు? ఏమైంది? అంటాడు. ఇట్లా సంగతి మా చెల్లెల్ని తీసుకొచ్చి ఎక్కడో అండర్‌ల గ్రౌండ్‌లో పెట్టాడు. సేవ చేపిస్తుండంట. అసలు ఏం చేసి చంపేసిండా? అసలు ఉంచిందో కూడా తెలీదు. పని చేపిస్తున్నాడో, ఏం చేపిస్తుండో తెలీదు. అందుకని చంపడానికి
నేను తయారైనాను అంటాడు. అవునా! అట్లయితే ముందు ఆమెను తీసుకురమ్మని ఆయనకి చెప్తాడు. ఓహో! నువ్వు ఎంతో మంచోడివి అనుకున్నా. నువ్వేంది ఇట్లా చేసినావా? సరే ఆమెను విడిచిపెట్టి తీసుకొచ్చి వాళ్ళ చెల్లెల్ని ఒప్పజెప్పు అంటాడు. అప్పుడు ఆమెను తీసుకొచ్చి అక్కడ ఒప్పజెప్పంగానే ఈమెను అంటే పాత బట్టలు కట్టి ఎలాంటి స్థితిలో ఉందంటే పని చేసి చేసి ఆమె చాలా ఇది అయిపోతది గదా! ఇదయిపోయిన తర్వాత ఇంకా ఏం అర్థం కాదు పాపం. అర్థం కాక ఆ సభలోకొస్తది. సభలోకొచ్చి నా కొడుకును చంపేసుంటాడు. అసలు ఏం జేయడానికో మళ్ళీ నన్ను గూడా తీసుకెళ్తున్నారు సభలోకని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ వచ్చుంటది. ఏడ్చుకుంటూ వచ్చిన తర్వాత ఆమ ఆ ఎంటికలన్నీ జడల్లాగా గట్టిపోయి ఉంటాయి గదా! ఇట్లా ఎనక్కేసుకొని ఇలా చూస్తది. ఆమె భర్త గుర్తుపడతదన్నమాట. గుర్తుపట్టిన తర్వాత మీ చెల్లెలు తీసుకుపోవచ్చు అంటాడు. సరిపోయింది. ఓహో! రాజు కూడా ఈడనే ఉండని చెప్పి, "ఓ రాజా ఇట్లా మీ భార్యను" అంటది ఆమ. అంటే వాళ్ళు పెట్టుకున్న గడువు కూడా అయిపోయింది కదా! 14 సంవత్సరాలు. మీ భార్యను అంటది. అంటే అవునా! అని ఆయన కంగారు పడుతుంటారు. అసలు నా భార్య ఏంది ఆ రోజు చంపి ఆమె బట్టలు తీసుకొచ్చారు గదా! నా భార్య ఎక్కడుందికా అని ఈయన కొంచెం అయోమయంలో పడతాడన్నమాట రాజు. రాజు అప్పుడు మతికి చేస్తదనమాట. పావురాలు కథ నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. మనం ఆ రోజు ఇట్లా ఇట్లా జరిగింది గదని అప్పుడు అన్నీ చెప్పుద్దనమాట. రాజా నువ్వు పోతే రాజ్యం ఏమైపోతదని చెప్పి నేను అబద్ధం ఆడిపిచ్చి నేను ఇట్లా ఎళ్ళిపోయాను. వోళ్ళు కానీ చంపలేదు. నన్ను ఇట్లా వదిలేసొచ్చారు. చంపని దానికి ఆయనకు ఆహ్, వ ఈళ్ళు తీసుకుపోయి సాకి ఇంత వంశాధారకుడినిచ్చినందుకు ఈయనకి వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్పి, భార్యని క్షమాపణలు చెప్పి, ఆయన్ను ఖడ్గంతోటి ఆయన్ని శిక్షించి, అప్పుడు ఇంక భార్యని తీసుకొచ్చుకుంటాడు ఇంటికి. తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకంతా సమమైపోతది. సమమైపోయిన తర్వాత అప్పుడు చూడు అర్జున ఎలాంటి గుణాలు ఎంత మంచిగున్నా గూడా ఎలాంటప్పుడు ఎప్పుడు ఎరుకలో ఉండాలి. మాట మీద ఎరుకుండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగదో తెలీదు. శబ్దం మాత్రం చేయగూడదు. అంటే శబ్దం చేస్తే ఇలాంటి ఆహ్, అంతే గదా! ఇప్పుడు భీష్ముడి పిత 3 శబ్దాలు చేసిండు. నేను జీవితంలో నేనెప్పుడూ పూట బ్రహ్మచారిగుంటానని ఆయన శపథం చేసి, అంతలా యుద్ధానికే పాల్పడినారు. యుద్ధం జరిగింది. ఒక ఆడకూతురిని గూడా కాపాడలేని స్థితిలోకొచ్చాడాడ. ఎందుకంటే నేను శపథం చేసినాను అని ఈయన శబ్దం మీద నిలబడినాడు. అట్లా ఈ ఈ కొన్ని మనం మాట్లాడే మాటల్లో అంటే భర్త కాడ గాని, ఒక పిల్లల కాడ గాని ఎలా మాట్లాడుతున్నాము, ఏ శబ్దాలిస్తున్నాము, భాష చేయగూడదు అర్జున. ఎందుకంటే మాట మీద చాలా, చాలా, చాలా ఎక్కువలో ఉండాలా. ఇంకా ఒకటి ఇంకా కొంచెం ఉదాహరణకి మీరు ఇనుంటారు. ఇది గూడా చిన్న కథ. ఆహ్, రా ఏందంటే తెలుసుకోవటానికి. ఇది ఇంకా మంచిగా అర్థం కావడానికి ఒకరోజు విష్ణుమూర్తి ఆహ్, ఆ శిరస్సు మీద పండుకొని పాల సముద్రంలో ఊగుతా ఉంటారు. ఈ లక్ష్మీదేవి ఆయనతోటి మాట్లాడుతా ఉంటదన్నమాట. మాట్లాడుతా మంచిగా జోకులేసుకుంటూ ఉంటారు. అంతలోకే నారద మునీంద్రులు ఎళ్తారు. ఎళ్ళంగానే ఆ మధుర బధర ఇంట్లోకెళ్తదన్నమాట. ఇంట్లోకెళ్ళిన తర్వాత ఈయన నారద మునీంద్రుడు అంటాడు, "అయ్యయ్యో! మీ బిడ్డనే గదా! అట్లెందుకు లేసిపోయిందమ్మా నన్ను జూసి" అంటాడు. అంటే ఆయనంటాడు, "నారదా అది ఆడోళ్ళ అదే సమయమేను అట్లా ఎళ్ళిపోతారంటే, బిడ్డొచ్చినా గూడా ఎళ్ళిపోతారన్న. అది అంతేలే అని సరేలని ఇట్ట అట్ట చెప్పి తీసుకొని ఒక నది కాడికెళ్తాడు. అంటే ఒక కోనేరు కాడికి మంచి ఎండల కాలం కోనేరు కాడికి తీసుకెళ్తాడు. సరేలే అని మాటల్లో పెట్టి ఆ కోనేరు కాడికెళ్తాడు. చేపట్టుకోంగానే అక్కడికెళ్తాడు. ఎళ్ళిన తర్వాత సరే నారదా నువ్వు ఆ కోనేట్లో చల్లగుంటది గదా! మునిగిరావు. నారాయణ అని ఒక మునక మునుగుతాడు. నారాయణ అని రెండో మునక మునుగుతాడు. నారాయణ అని మూడో మునిగాకు ఆహ్, ఎంతో సౌందరమైన ఆడగుతురైపోతది. అయిపోయిన తర్వాత ఆమెకేం దిక్కు తెలీదు. ఇంక ఈయన ఆయన కనిపీడు. ఎవరికి నారాయణ కనిపీడు. నారద ముందెళ్ళి ఆడేశం వచ్చేదంట. వచ్చిన తర్వాత ఒక రాజు ఆడికి ఎతుకులాడుకుంటా ఎందుకో ఆడికి వస్తాడన్నమాట గుర్రం మీద. వచ్చిన తర్వాత ఈమె సౌందర్యాన్ని చూసి ఎవరు నారదముని సౌందర్యాన్ని చూసి ఓహ్! నువ్వు ఎవరివి? ఇక్కడున్నవు ఇదేనంట. ఏమో స్వామి నాకు తెలుస్తలేదు. నేను ఎవరినో, ఎందుకొచ్చానో, ఏందో అసల
అయోమయంగా ఉందంటే, అయితే రా మా రాజ్యానికి తీసుకొని వెళ్తానని చెప్పి, ఆ రాజ్యానికి తీసుకెళ్ళి ఈమెను వైభోగంగా పెళ్లి చేసుకొని, ఎవరిని నారదమునేంద్రుని వైభోగంగా పెళ్లి చేసుకొని, 12 మంది పిల్లలు గాని, ఆలాజలంగా ఎంతో, ఎంతో, ఎంతో ఆనందంగా ఉంటారంట. ఆనందంగా ఉన్నాక ఒకరోజొచ్చి ఈ అందరూ ఈళ్ళ దేశం మీద యుద్ధం చేసి అందరిని పిల్లల్ని, తల్లుల్ని అందరిని చంపేస్తారంట. అంటే మనవరాల్ని, మనమళ్ళని యుద్ధంలో ఓడిపోతారు. ఈ రాజు ఈ నారదమునింద్రగా ఉన్న తల్లి మిగిలిపోతాడు. అయ్యో! నా పిల్లలు పోయిరే, నా పిల్లలు పోయిరే, నా ఇది పోయిరే, అది పోయిన అనుకుంటా చాలా బాధపడుతూ వచ్చి ఆ నది కాడికొస్తాడనమాట. అంతలేక ఈమేం చేస్తాడు నారాయణుడొచ్చి ఆన చూస్తాడనమాట. చూసి ఆ నదిలో మునుగుతాడనమాట. మళ్ళీ మునుగుతాడు. ఎవరు ఈ నారదమునేంద్రుడు మునుగుతాడు. నారాయణ, నారాయణ అని 3 మునకలు మునగంగానే మళ్ళీ నారదుడయిపోతాడు. అప్పుడు శ్రీమన్నారాయణ గట్టు మీద కూర్చొని ఉంటాడంట. "ఏంది నారాయణ ఏం చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నాకేం అర్థం కాలేదు" అంటే, "ఒక యుగం గడిచిపోయింది. అంటే అలా అంటే వాళ్ళు కన్ను మూసి కన్ను తెరిసేకల్లా ఒక యుగం గడిచిపోయింది. అలాంటి యుగంలోకి నువ్వెళ్ళావు. అని ఆ ముసలాయన ఎతుకులాడుకుంటూ వస్తుందంట. ఎవరు రాజు. ఈమెను ఎవరైతే పెళ్లి నా భార్య ఎటుపోయింది, నా భార్య ఎటుపోయింది అనుకుంటా వచ్చిందంట. వచ్చాక నవ్వుకుంటూ ఆయనే నీ భర్త అని చెప్పాడంట. చెప్పిన తర్వాత సిగ్గుపడిపోయిపోయాడంట. నా భర్తనా ఇప్పటిదాకా నేను ఆ స్థితిలో ఉన్నానా అని ఒక్కొక్క ఒక్కొక్క గుణానికి అంటే ఈ గుణాలలో మనం ఎప్పుడైతే వాక్కులో ఎంత జాగ్రత్తగుండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఆచి తూసి ఎయ్యాలి అర్జున, చాలా జాగ్రత్తగుండాలి అని చెప్పి అంటే ఇది మామూలు గాదు. సాధనలోనే సాధ్యమైతదనుకో. ఒక్కసారికి ఎవరు మారలేరు. థాంక్ యూ మాస్టర్. మీ అందరూ ఇప్పటిదాకా ఇన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు పద్మావతి మేడం, రజనీ మేడం. మీ అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు.